మాయ ప్రపంచం ఎపిసోడ్ 2 శక్తి వెనుక బాధ, ధైర్యం వెనుక కన్నీరు. శక్తిశాలలో సాయంత్రం వేళ ఇతర విద్యార్థులు గుంపులుగా కలిసి నవ్వులు చిందిస్తుంటే సాగర్ మాత్రం నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చుని ఉన్నాడు. అతని చేతికి చిన్న గాయం. తాను తయారు చేసుకున్న ఔషధాన్ని మెల్లగా రాసుకుంటున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. గురువులు గదుల్లోకి వెళ్ళిపోయారు. స్నేహితులంతా గాయాలు నయం చేసుకునే చికిత్సాలయాలకు చేరుకున్నారు. కాని సాగర్ మాత్రం ఆ గాయాన్ని చూస్తూ లోపల అనుభూతిని తనలో దాచుకున్నాడు. నన్ను ప్రేమించేవారెవరు? నేను గాయపడినప్పుడు పట్టించుకునే అమ్మ ఎవరు? నాన్న అనే శబ్దం వినగానే పరుగున వచ్చే నాన్న ఎవరు? అతని మనసులో ఎప్పుడూ అదే ప్రశ్న. రాజ్య నిబంధనల ప్రకారం అతని జన్మదాతల గురించి ఎవరూ చెప్పరు. గురువులు చెప్పడం నిషిద్ధం. కాని అతని గుండె మాత్రం తెలియని వేదనలో నిట్టూర్పులు విడుస్తోంది. ఒక్కసారి మాయశక్తులు అధికంగా వాడినప్పుడు అతని చేతికి పెద్ద గాయం తగిలింది. అయినా సాగర్ ఆ గాయాన్ని పక్కన పెట్టి శక్తి శిక్షణలో మరింత లోతుగా దిగాడు. ఎందుకంటే అతనికి తెలుసు, తన బాధే తన బలానికి కారణమని. ఆ రాత్రి గురువు గది ముందు కూర్చున్న సాగర్ మౌనంగా ఓ ప్రశ్న రాసి ఉంచాడు. గురూజీ, నాకు నా తల్లి తండ్రి ఎవరో తెలిస్తే చెబుతారా? గురువు కిటికీ ద్వారా చూశారు. ఏం సమాధానమివ్వాలో అర్థంకాక మౌనంగానే ఉండిపోయారు. మహావ్యాయామ సమయం. మరుసటి రోజు శక్తిశాలలో మహావ్యాయామ సమయం. విద్యార్థులందరూ అడవి సరిహద్దులోని శిక్షణ ప్రాంతానికి తీసుకెళ్లబడ్డారు. అక్కడి అధిక శక్తులున్న మాయ ప్రాంతాల్లో సాధారణంగా రహస్యంగా సంచరించే జీవులు కనిపిస్తుంటాయి. సాగర్ గ్రూప్ అడవిలోకి వెళ్లగానే మిగిలిన విద్యార్థులు తక్కువ స్థాయి మృగాలను చంపడానికి వెనక్కి వెళ్లిపోయారు. కాని సాగర్ మాత్రం శక్తి తరంగాలను గమనిస్తూ ముందుకు సాగాడు. అనూహ్యంగా అడవిలోని తూర్పువైపు ఓ చిన్న శక్తి చలనాన్ని గ్రహించాడు. అక్కడే ఉన్నది ఓ భీకరమైన రాక్షసజీవి. ఇది సాధారణ శత్రువు కాదు. శరీరమంతా నల్లటి పొగలతో కప్పబడినట్టుగా ఉంది. నాలుక పొడవుగా బయటకు వచ్చింది. దాని కంటికి కాంతి లేదు. కాని దాని శరీరం శక్తి శోషణకు సిద్ధంగా ఉంది. అది ఆదిశక్తిని హరించగల జీవి. శక్తిని వాడే వ్యక్తిని చూస్తే దానిని చుట్టుముట్టి దాని శక్తిని పీల్చుకుంటూ శక్తివంతం అవుతుంది. సాగర్ ఒక్కసారిగా చేతివేళ్లను వంచి శక్తివలయాన్ని తయారుచేశాడు. దానిని గాలిలోకి తిప్పి వ్యూహాత్మకంగా శత్రువును చుట్టేశాడు. మొదటి దెబ్బలో శత్రువు వెనక్కి తిరిగినా వెంటనే మళ్లీ ఎదురుదాడికి వచ్చింది. అది శక్తిని తినగలిగిన రాక్షస జీవి. సాగర్ ఇప్పటికీ మంత్రవలయాలు, బంధన శక్తుల నిపుణుడే అయినా ఈ జీవి ఎప్పటికప్పుడు తన వ్యూహాలను బద్దలు కొట్టింది. సాగర్ తన శక్తి వ్యూహాలను మారుస్తూ మంత్రశరాల వర్షం, శక్తి ప్రాబల్యం, ఆవరణం, మృదుల నియంత్రణ బంధనాలు, శక్తి మరలింపు చక్రాల ద్వారా దాడి, ఈ 4 వ్యూహాలు వాడినా జీవి మాత్రం గాయపడినా తిరిగి శక్తిని పీల్చుకుంటోంది. చివరికి సాగర్ తన శరీర శక్తిని మూలచక్రం నుండి సమీకరించి ఓ గొప్ప శక్తి ప్రకంపనను విడుదల చేశాడు. అది బాహ్యశక్తులను ఏకకాలంలో నియంత్రించగల ప్రాచీన విద్య. అగ్నికేతనం, శక్తి శుద్ధి తేజం. ఈ దెబ్బ తగలగానే ఆ జీవి కేకలు వేస్తూ తుఫానులా గాలిలో కరిగిపోయింది. కాని సాగర్ మాత్రం గాయాలన్నింటితో ఒంటరిగా నేలపై పడిపోయాడు. చేతులు పగిలిపోయాయి. ఛాతీలో గాయం, మెడ దగ్గర మంట. అయినా అతను అలుపెరుగని దీక్షతో నెమ్మదిగా లేచాడు. గుండె మాత్రం ఖాళీగా ఉంది. తను ఒక్కడే పోరాడాడు. తన గెలుపు గురువుల దృష్టిలో గొప్పదిగా కనిపించినా తన గాయాలను పట్టించుకునేవాడెవ్వరూ లేరు. ఆ రాత్రి ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. మళ్లీ అదే ఔషధం, మళ్లీ అదే మౌనం. కాని ఇప్పుడు తనలో ఓ కొత్త నిశ్చయం పుట్టింది. నన్ను ప్రేమించేవాళ్లు లేరని బాధపడటం కాదు, వాళ్లను వెతకాల్సింది నేనే. మరోవైపు సమ్రాట్ ఇప్పుడే 14 ఏళ్ల వయసులో ఉన్నాడు. అప్పటివరకు అదే ఊరి మరో యోధుడు ప్రవీణ్ తన శిక్షణను పూర్తిచేసి తల్లి సునీత ఇంటికి వస్తున్నాడు. ఈ సందర్భాన్ని గౌరవిస్తూ ఊరంతా సంబరంగా ఉంది. సమ్రాట్ కూడా ఆ ఇంటివైపు సాగి బహిరంగ వేదిక వద్ద ప్రవీణ్ని కలుస్తాడు. సునీత సంతోషంగా మాట్లాడుతుండగా సమ్రాట్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు. ప్రవీణ్ అన్నా, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైనా సాగర్ అనేవాడి గురించి విన్నావా? ప్రవీణ్ తల ఊపుతూ చెబుతాడు. సాగర్ అనేవాళ్ల గురించి ఎప్పుడూ వినలేదు చిన్న. ఇది విన్న సమ్రాట్ మనసు కొంచెం చలించింది. ప్రవీణ్ వెంటనే, మాకు అక్కడ వేరే పేర్లు పెడతారు, అందువల్ల ఇక్కడ ఉన్న పేరు అక్కడ ఉండే పేరు ఒకటే అవుతుందని నమ్మకం లేదు చిన్న. 18 ఏళ్లు పూర్తి అయిన తరువాతే మాకు మా నిజమైన పేరు, మా కుటుంబం గురించి చెబుతారు అని చెప్పి అన్నం తినడానికి వెళతాడు. కాని సమ్రాట్ మనసులో ఒక ప్రశ్న వెలిగింది.
ఈ ప్రవీణ్ అన్నలో ఉన్న శక్తి ఎంత? కొంచెం సేపు తర్వాత సమ్రాట్ ప్రవీణ్ దగ్గరకు వెళ్ళి, అన్నా, ఓ ఫ్రెండ్లీ ఫైట్ చేస్తామా? నాకు ఒక పరీక్ష కావాలి అన్నాడు సమ్రాట్. ప్రవీణ్ చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. పోరాటం మొదలైంది. సమ్రాట్ తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన బలాన్ని చూపిస్తూ బలంగా అడుగుమోపాడు. కాని ముందు చూపిచ్చేలోపే, ప్రవీణ్, సిద్ధంగా ఉన్నావా చిన్నా అని అడిగాడు. సమ్రాట్ సిద్ధం అని చెప్పగానే ప్రవీణ్ తన 2 కళ్ళు మూసి మంత్రం చదివి తన చేతిని వంచి ఓ స్పష్టమైన శక్తి ప్రవాహాన్ని సమ్రాట్ వైపు పంపాడు. ఒక క్షణంలోపే సమ్రాట్ గాలిలో తేలిపోయి నేలపై పడిపోయాడు. ఆ సమయంలో ప్రవీణ్ తన చేతులు చుట్టూ ఓ శక్తి వలయం సృష్టించాడు. సమ్రాట్ కదలలేని స్థితిలో చిక్కుకునేలా చేశాడు. శరీరం మొత్తం కదలకుండా కళ్ళు విప్పి చూస్తే తను ఓడిపోయి ఉన్నాడు. తన ఇన్నేళ్ల శరీర శిక్షణ, వ్యూహాలు, ధైర్యం అన్నీ కలిపి కేవలం 1-2 క్షణాల్లో ఓడిపోయినట్టు అనిపించింది. ఆ బలహీనత అతన్ని లోపల ఎంతో అవమానంగా అనిపించడం మొదలైంది. ఇన్ని సంవత్సరాల శిక్షణ ఈ 2 సెకన్లలో ఖాళీ అయిపోయిందా? సమ్రాట్ తల వంచాడు. తరువాతి 3 రోజులపాటు సమ్రాట్ ఇంట్లోంచే బయటకు రాలేదు. దిలీప్ పిలిచినా స్పందించలేదు. తాను ఓడిపోయాడు అన్న భావన అతన్ని లోపల చుట్టేసింది. సమ్రాట్ మౌనంగా తన మంచంపై కూర్చొని ఉన్నాడు. అసలు నేను ఇంత శ్రమపడి శిక్షణ తీసుకుంది ఎందుకు? 2 సెకన్లలో ఓడిపోడానికా? నేను నా 10 జన్మలు కష్టపడినా నా అన్న సాగర్ శక్తికి సమానం అవ్వలేనని నాకు అర్థమవుతుంది. ఇంకా నాకు శిక్షణ అక్కర్లేదు. నేను సాధారణంగా ఎందుకు పనికిరానివాడిని? శక్తులు లేకుండానే నేను ప్రపంచాన్ని ఎదుర్కొనాలనుకున్నాను. కాని ఈ శక్తుల ముందు నేను ఏమిటి? ఈ ప్రశ్న గుండెలోన కలకలం. సమ్రాట్ మౌనంగా ఉండిపోయాడు. ఎపిసోడ్ ముగింపు. ఒకవేళ శక్తి లేకపోవడం ఓ దుష్టశాపమైతే దాన్ని అధిగమించాలనేదే ఓ తపస్సు. కాని మనోధైర్యం కోల్పోయిన యోధుడు మళ్లీ పోరాడగలడా? సమ్రాట్ తన ఓటమి తర్వాత 3 రోజులపాటు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మాటల్లేవు, బయట ప్రపంచంతో సంబంధాల్లేవు. అతన్ని చూసిన దిలీప్ కూడా పెద్ద తప్పే చేశానేమో అన్నట్టుగా మౌనంగానే ఉండిపోయాడు. కాని ఒక సాయంత్రం ఇంటి బయట ఎవరో పిలిచిన శబ్దం. తలుపు తెరిచి చూస్తే వృద్ధుడు ఒకరు. జుట్టు తెల్లగా ఉంది, చేతిలో చిన్న కర్ర, కళ్లల్లో లోతైన ఆలోచనల మేఘాలు, చరిత్రను మోస్తున్నట్టుగా. అతడు ఎవరో కాదు, ఒకప్పుడు దొంగ, కాని ఇప్పుడు మారిపోయిన ఒక శిక్షకుడు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే వృద్ధుడి దగ్గరికి దిలీప్ సమ్రాట్ని శిక్షణ కోసం పంపించాడు. ఇప్పుడు అదే వృద్ధుడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు దిలీప్. మీ శిష్యుడు మళ్లీ బలహీనతలో కూరుకుపోతున్నాడు. ఈసారి నువ్వు మళ్లీ రక్షించాలి అంటూ దిలీప్ వృద్ధుణ్ణి లోపలికి ఆహ్వానించాడు. సమ్రాట్ తలదించుకుని ఉన్నాడు. వృద్ధుడు నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఓయ్ బుడ్డోడా, నీ శరీరం బలహీనపడలేదు, నీ మనసే తలవంచింది. అధైర్యపడకు అన్నాడు. అతను తన చేతిలో ఉన్న చిన్న కలంలాంటి వస్తువుతో నేలపై గీతలు గీస్తూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఓసారి ఈ మాయా ప్రపంచంలోనే ఓ పిల్లవాడు పుట్టాడు. పేరేమిటో తెలుసా? పరం. అతనికి పుట్టినప్పుడే కేవలం 10% శక్తి మాత్రమే ఉండేది. ఇంత తక్కువ శక్తితో ఎవరూ బతకలేరు అనేవారు. పరం చిన్ననాటి నుంచే అపారమైన అవమానాలు ఎదుర్కొన్నాడు. రాజ్యంలోని శిక్షణ కేంద్రాలు అతనిని తిరస్కరించాయి. ఇతరులు అతన్ని నిరుపయోగుడు అన్నట్టుగా చూశారు. కాని అతనిలో ఒక్కటి మాత్రం మారలేదు, ప్రయత్నం. పరం రోజు శారీరక శిక్షణ, బలాన్ని పెంపొందించే సాధనలు చేస్తూ తన బలహీనతను నిత్యం గెలిచేవాడు. చివరికి పరం మంత్రవిద్య, ఆయుధశాస్త్రం, శరీరశక్తిని సమన్వయం చేసే మహాయోధుడిగా ఎదిగాడు. ఒకరోజు రాజ్యంలో ఓ భారీ మాయా రాక్షసుడు దాడి చేసి రాజ్యాన్ని మింగేస్తుండగా పరం ఒక్కడే రాక్షసుడి శక్తిని తన శరీరంతో తట్టుకుని ఆ శక్తిని తిరిగి ఆ రాక్షసుడి మీదే ప్రయోగించి ఆ రాక్షసుడిని చంపిన తొలి యోధుడయ్యాడు. అప్పటినుండి పరం పేరు రక్షణ వీరుడుగా మారిపోయింది. తక్కువ శక్తితో కూడా ఉన్నత స్థాయికి చేరడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ కథ విని సమ్రాట్ కళ్లల్లో ఆశజ్యోతి వెలిగింది. ఆయన 10%తో ఇలా అయితే నేనేమన్నా 0%తో ఏమీ చెయ్యలేనా అని అనుకుని వృద్ధుడిని ప్రశ్నించాడు. ముసలోడా, పరం తన శక్తిని పెంచాడు, కాని నాకు మాత్రం శక్తి లేదు. కనీసం నాకు శక్తి వచ్చే మార్గం ఏమైనా ఉందా? వృద్ధుడు నవ్వుతాడు. ఉన్నాయిరా పిల్లపిచ్చుక, ఉన్నాయి. 2 మార్గాలు ఉన్నాయి, కాని ఆ 2 నువ్వు చెయ్యలేవు అని నవ్వుతూ వృద్ధుడు మెల్లగా చెప్పాడు. 1, నువ్వు ధనవంతుడివి అయి ఉండాలి. ఎందుకంటే శక్తి మంథనం చేయడానికి అవసరమైన మూలికలు ఉన్నాయి. అవి అత్యంత అరుదైనవి. ఒక్కసారిగా 5 లక్షల బంగారు నాణేలు ఖర్చవుతాయి.
2 లేదంటే నీకు దొంగతనం తప్ప మరో దారి ఉండదు. సమ్రాట్ ఒక్కసారిగా విసుక్కున్నాడు. ముసలి, నన్ను దొంగల బాట పట్టమంటావా? వృద్ధుడు నవ్వుతూ తల ఊపాడు. నేను ఏదీ చెప్పలేదు బుడ్డోడా. నేను కేవలం నువ్వు ఎంచుకోదగిన మార్గాలను మాత్రమే చూపించాను. నీ నాన్న జీవితం మొత్తం సంపాదించిన ఆస్తి అమ్మితే వచ్చేది 400 బంగారు నాణేలు. వాటితో కేవలం ఒక మూలిక కొనగలవు. శక్తిమంధనమనేది ఒక్కోరికి ఒక్కో విధంగా పనిచేస్తుంది. కొంతమందికి పుట్టిన పిల్లవాడికి ఉన్నంత శక్తి రావచ్చు. అంటే నీ అన్న సాగర్ పుట్టినప్పుడే 92 శక్తితో పుట్టాడు. నీకు కలిగే శక్తి 2 పాయింట్స్ కావచ్చు, 5 పాయింట్స్ కావచ్చు, 10 పాయింట్స్ కావచ్చు. నువ్వు తాగిన మందు ప్రభావాన్ని బట్టి మారుతుంది. కాని బుడ్డోడా, ఈ విషయం మర్చిపోకు. శక్తి సంపాదనలో మార్గం ముఖ్యం కాదు, దానిని నీవు ఎలా వాడతావన్నదే అసలైన విలువ అని చెప్పి ముసలి గురువు రేపటి నుండి శిక్షణకు పొద్దున్నే 4 గంటలకు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. మరోవైపు సాగర్ ప్రయాణం. సాగర్ తన గాయాలను మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. కాని అంతకంటే ఎక్కువ తనలో ఉన్న శక్తిని ఎలా మంచి దిశలో పెంచాలో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతనికి తెలుసు, శక్తికి విలువ ఉంటే ఆ విలువ మనుషుల మధ్య సంబంధాల్లో ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత అనేది కేవలం అమ్మా, నాన్న దగ్గరే కాకుండా స్నేహం చేసి కూడా పొందవచ్చు అని తన గురువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ఆలోచనల మధ్య శిక్షణ శిబిరంలో సాగర్ నలుగురిని కలుస్తాడు. ఇన్ని సంవత్సరాల నుండి కలిసి ఉన్నా శక్తిని పెంచాలనే ధ్యాసలో వాళ్లను పట్టించుకోలేదు సాగర్. కాని ఈ రోజు వారితో స్నేహం చేయడానికి అడుగు ముందుకు వేశాడు. నరేష్ శబ్దశక్తిలో ప్రావీణ్యం, షబ్బీర్ జ్వాలాశక్తి విద్యలో నిపుణుడు, సంతోష్ మేఘశక్తిని సంధించగలవాడు, సురేష్ భూశక్తిని వాక్యాలా వినిపించే యోధుడు. ఈ నలుగురూ కూడా సాగర్ మాదిరిగానే శక్తివంతులే. కాని వారందరూ ఒంటరిగా పెరిగినవాళ్లే. సాగర్ వారిని కలుస్తూ ఆప్యాయంగా మాట్లాడటం మొదలుపెడతాడు. వాళ్లు కూడా సాగర్ను స్వీకరిస్తారు. నరేష్ సాగర్తో ఇలా చెప్తాడు, మనకు శక్తి ఉంది, కాని మన మధ్య బంధం లేనప్పుడు ఆ శక్తికి అర్థం లేదు. మనం బలంగా ఉండాలంటే ముందుగా స్నేహంగా ఉండాలి. ఈ మాటలు వారి హృదయాలను తాకాయి. 5గురు కలిసి మాయా రాక్షస శక్తులకు వ్యతిరేకంగా శిక్షణను కొనసాగించేందుకు సంకల్పించుకున్నారు. సమ్రాట్ నిర్ణయం. ఆ రాత్రి సమ్రాట్ తన గదిలో ఉన్నాడే, కాని నిద్ర లేకుండా బయట చంద్రుని చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ధనం నా వల్ల కాదని తెలుసు, కాని దొంగతనమే మార్గమా? ఈ దారి తప్పు అని తెలిసిన. కొన్ని లక్ష్యాలు సాధించాలంటే కొన్నిసార్లు ధర్మాన్ని వదిలిపెట్టాలి. పొద్దున్నే ముసలి గురువు శిక్షణ స్థలంలోకి సమ్రాట్ నడుచుకుంటూ వచ్చాడు. స్పష్టంగా, ధైర్యంగా, ముసలి, నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు శక్తి కావాలి, దొంగతనమూ కావచ్చు, కాని నేనెంచుకున్న మార్గం అది. కొన్ని లక్ష్యాలు సాధించాలంటే ఒక్కోసారి తప్పుదారిలో నడవాల్సి వస్తుంది. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎపిసోడ్ ముగింపు. నీతికి వ్యతిరేకమైన మార్గమే అయినా అది నీతి మార్గానికే తీసుకెళ్లవచ్చు అనే ఆశతో సమ్రాట్ తన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు తొలి అడుగు ఎటు? సమ్రాట్ దొంగలా మారడానికి ముసలి గురువు ఒప్పుకుంటాడా? ఆ ముసలి గురువు చెప్పినట్టు నిజంగా సమ్రాట్కు శక్తి వస్తుందా? ఇదంతా తెలుసుకోవాలంటే కథను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.